హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పల్లీలు ఇంకా బీరకాయ తొక్కు టమాటా పచ్చిమిర్చి వేసి పచ్చడి అయితే చేశానండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఎలా చేసుకోవాలో ఒకసారి ప్రాసెస్లోకి అయితే వెళ్దామండి. దీనికోసం ముందుగా నేను పల్లీలు ఇంకా బీరకాయ తొక్కు, ఒక 10 పచ్చిమిర్చి, ఒక 2 టమాటాలు అయితే తీసుకున్నానండి. తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టి పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఫ్రై అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము. ఇవిగోండి పల్లీలు అయితే ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత అదే బాండీలో ఒక 2 స్పూన్లంత ఆయిల్ వేసుకొని మనం ముందుగా పక్కన పెట్టేసుకున్నాం కదా కడిగి బీరకాయ తొక్కు, ఇంకా 2 టమాటాలు, ఒక 10 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకున్నాను. ఇదే ఆయిల్లో వేసుకొని ఇది కలుపుకుంటూ ఫ్రై చేసుకుందామండి. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. ఫస్ట్ టైం అయితే నేను ఈ కాంబినేషన్లో చట్నీ అయితే చేశానన్నమాట. చాలా బాగుంది. ఇదిగోండి ఇవి మొత్తం కూడా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం ఫ్రై చేసుకున్న పల్లీలు ఇంకా కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నానండి. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాము. కొద్దిగా ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బీరకాయ తొక్కు, టమాటా, పచ్చిమిర్చి, ఒక 4 వెల్లుల్లిపాయలను అయితే ఇవి దంచి వేసానండి. తొక్కు తీసి ఇదిగోండి మెత్తగా పచ్చడి అయితే మిక్సీ పట్టేశాను. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ట్రై చేస్తే కామెంట్ చేయండి. మా వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.